హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మనం లడ్లు చేసే విధానం చూద్దాము. ఇది మన బూందీ లడ్లు. కేజీకి 100 లడ్డు అయితే చూద్దాం, ఎలా అయితే చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మా అత్తయ్య మాకు లడ్డూలు చేసింది మా పిల్లలకి. అవో చెప్పు. కిలోకు కిలోన్నర చక్కెర వేయాలి. సరిపోను నీళ్ళు పోసి ఒక చెంబు వాటర్ అయితే పెట్టుకున్నాం మేము. ఇప్పుడు దానికి ఎంత పడితే అంత వేస్తాం అన్నట్టు. చూడండి ఫ్రెండ్స్, మంచిగా కలుపుకోవాలి. నీళ్ళు ఉండలు లేకుండా సరిపో నీళ్ళు పోసి కొంచెం పలసాయి చేసుకొని తర్వాత బూందు చేసుకోవాలి. తర్వాత పాకం పట్టాలి. పిండికి కిలోన్నర చక్కెర వేయాలి. ఉండలు రావద్దు. మెత్తగా పిండి తీసుకోవాలి. ముందుగా బూందు చేసుకోవాలి. తర్వాత పాకం పట్టుకోవాలి. పాకం ఎట్లా వచ్చేది చూసుకొని పాకం కూడా ఉండాయేటట్టుగా గట్టిగా కొంచెం మరి గట్టిగా కాకుండా నీళ్ళలో వేసి చూసుకొని ఈ బూందంలో పోసి యాలక్కాయల పొడి అయితే నెయ్యి పోసి ఉండలు చుట్టుకుంటే బాగుంటాయి. విన్నర్గా ఫ్రెండ్స్, అలా ఉంటారు లడ్డూలు. మీకు ఇష్టమైతే మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు పిండి కలిపే ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇది అయిపోగానే మేము లడ్డు బూందీ ఎలా చేస్తామో దానికి వీడియో తీస్తాము. ఓకే, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఒక పిండి మొత్తం ఇలా కలుపుకున్నాక ఇట్లా మనం బూందీ లెక్క వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, అవి ఇలా చిన్న చిన్న బాల్స్ లెక్క వస్తాయి. వినండి ఫ్రెండ్స్, మా అత్తయ్య చెప్తున్నారు. అవి చైత్రిక ఇప్పుడు టైం 10 అవుతుంది. లడ్ల కోసం కూర్చున్నారు వీళ్ళు. చూడండి, కొత్త చెప్పులు అంటే దానికి ఉన్నది. ఇప్పుడు అగో ఇలా బూందీ లెక్క చేసుకోవాలి. బాగా ఎర్రగా పోగొద్దు, నార్మల్గా నుంచే తెల్లగా ఉండాలి పిండి. ఒక పొడుపు చెప్పత్తమ్మా. ఏదో నాకు చెప్పేది కాలేలోపు. అగో ఇలా అవ్వాలి మంచిగా. చూడండి ఫ్రెండ్స్, అగో ఇలా అయిపోవాలండి మొత్తం. ఇలా మంచిగా మనకి పచ్చి పచ్చిగా వేగాలంట. మరి బాగా వేయవద్దు. ఎర్రగా గోలితే ఏమైందంటే గట్టిగా అవుతాయి. ఇట్లయితే మెత్తగా ఉంటాయి, మంచిగా ఉంటాయి. మరీ మెత్తగా ఉన్నా ఖరాబ్ అయింది, మూసొస్తుంది. మామూలుగా ఇలా కేజీ పిండి ఛాలెంజ్ చేసింది మా అత్తయ్య. అలా ముందు శాఖలో మొబైల్ చూసి మొత్తుకున్నారు అన్నట్టు చేసుకోవాలి. ఒక ఊరి ఫస్ట్ పిండికి కిలోన్నర పిండికి కిలో పప్పుకు కిలో పిండికి కిలోన్నర చక్కెర పోయాలి. కిలోన్నర చక్కెర పోసి బూందు చూసాలి. చూసినాక దాన్ని పాకం పట్టాలి. పాకం పట్టాక అలా కిస్మిస్లు, బాదాము అన్ని వేసినాక కిలోకు 100 లడ్డూలు అయితే చేసుకుందాం. మంచిగా మామూలుగా 100 లడ్డూలు, అరకిలోకి 50 అయితే. అగో వినండి ఫ్రెండ్స్, ఇప్పుడు మా అత్త మీకోసం పాట పాడుతుంది, వినండి. ముక్కుకు ముక్కెర లేక ముక్కంత శిరవాయ ముప్ప తల్లి నమ్మి ముక్కు తేరా జగన్నాథం నేనందారోలే వైగేదనిగాను నిరుకందారోలే కొసరేదనిగాను కమ్మల్ల పాకుల్ల తొడివే 10,000 కమ్మల్ల పాకుల్ల తొడివే 10,000 నడుము కోటారు లేక నడుమంత శిరమాయ నాగాటెద్దు నమ్మి నడుము తేరా జగన్నాథం నేనందారోలే వడిగేదనిగాను నేను కొందారోలే కొసరేదనిగాను కమ్మల్ల పాకుల్ల తొడిగే 10,000 కమ్మల్ల పాకుల్ల తొడిగే 10,000 చేతికి శేఖర లేక చెయ్యి అంత శిరమాయ చేతే చెల్లే నమ్మి చేతికి తేరా జగన్నాథం నేనందారోలే ఒడిగేదనిగాను నేను కొందారోలే కొసరేదనిగాను కమ్మల్ల పాకుల్ల తొడిగే 10,000 కమ్మల్ల పాకుల్ల తొడిగే 10,000 కాదు
కాందేరేక కాలొచ్చినవాయ కన్నా తల్లి నమ్మి కాలుకుదేరా తేరా జగన్నాథం నేనందారోలే బడియేదనిగాను నేను కొందారోలే కుసరేదనిగాను తమ్మల్ల పాకుల్ల తొడివే 10,000 తమ్మల్ల పాకుల్ల తొడివే 10,000. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు మీకోసం మా అత్త ఎట్లా పడిందో పాట. ఆ బూందీ కూడా అయిపోయింది ఇప్పుడు ఇక్కడ. నెక్స్ట్ పాకం. ఓకేనా, ఇంకొక మాట వాడినా పాకం తర్వాతకి ఇంకో పాట పాడు. లడ్లు చేసి ఇంకో పాట పాడు. ఇప్పుడేమొద్దు, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మళ్ళీ ఓకే. బూందు ఎట్లుండాలి తెల్లగా పాకం. ఇప్పుడు పాకం పెట్టుకుంటాం చూడండి. కలుపుకోవాలి చిక్కగా, నీళ్ళు పోసి పొయ్యిగా పెట్టుకోవాలి. ఇక బూందీ రకంగా ఉండాలి. మా శివగా లడ్డు కోసము పట్టి ఒలుస్తుండు. దానికోసం చూసే ఆరకులు ఒలిసి కొట్టనికి రెడీగా ఉన్నారు. ఇక ఇన్ని ఒలిసిండు. ఇప్పుడు లడ్డు తినాలని ఆశ. ఆశ ఏం తెచ్చిరా అడగంటే కొంచెం పాకం కోసం ఒక ప్లేట్లో కొన్ని వాటర్ వేసుకోవాలి. అది వచ్చిన కొద్దిగా చూసుకుంటే పాకం వచ్చిందా లేదా మనం అర్థమవుతుంది. ఇంకో పాట పాడతాం. ఒకటి ఒక పాట పాడు. ఒక పాట పాడతాను. భర్తను బయటికి వెళ్ళబెట్టుకుని భర్త అటే పోయి మళ్ళీ రాడనుకొని బియ్యం పోసుకొని అసలకు దంచుతాను. అత్త గోడలు ఏంటంటే ఇక ఇచ్చుకు వాయే దోమ దొప్పకు వాయే పెద్ద పులి పెరుకు వాయే కానెల్లిపాయే సొయ్యి సొయ్యి అని అత్తాను. చూడాలంటాను. ఇది అత్తంట. నా కొడుకు ఎక్కడ పోలేదు, ఈయనే ఉన్నాడు అన్నప్పుడు అత్త వాడతాను. ఏమని సదల్ల గుమ్మిల్ల సత్యలింగమయ్యా ఆలించి వినవయ్యా నివారి శుద్ధి సొయ్యి 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 అన్నాడు. కొడుకు దాచి పెట్టింది సద్దల గుమ్మిల. దాచి పెట్టి చూడండి అత్త వాడింది. ఇది ఒక పాట. ఇంకో బాగా ఇంకో పాట పాడు. ముగ్గురు అక్క చెల్లెలు ఒక కూరికి ఇచ్చారు. కూర్చొని పెట్టుకుంటే పాట పాడతాను. వాళ్ళ కట్టాలంటే పెద్ద కట్టాలని పాట పాడతాను. చిన్న చెల్లె పాడతాను. ఏం చెప్తానంటే పెద్ద అక్కకు చెల్లి చెప్తాను. ఏమని చిక్కుడు చెట్టు కింద సిరి మెల్లాము చిక్కుడు చెట్టు కింద సిరి మూవా నేను సిరి ఇన్నేదోమంగా సిరి మూవా నేను సిరి ఇన్నేదోమంగా సిరి మూవా చిక్కుడు పువ్వు వచ్చి సిరి మూవా నా శీకలోనే వాడాది సిరి మూవా నా శీకలోనే వాడాది సిరి మూవా నువ్వు వచ్చిందా నొయ్యలేదని సిరి మూవా నీ వావనన్ను అడిగినోరుగా రక్కో సిరిసిరువా నీ మధ్య నన్ను అడిగినోరుగా రక్కో సిరిసిరువా నడిపేద పడతాను. కాకేర చెట్టు కింద సిరిసిరువా నేను కారగిన్నెదో వంగ సిరిసిరువా నేను కారగిన్నెదో వంగ సిరిసిరువా కాకేర పువ్వు వచ్చి సిరిసిరువా నా కాల మీద వాడాది సిరిసిరువా నా కాల మీద వాడాది సిరిసిరువా నువ్వు వచ్చిందా నొయ్యలేదని సిరిసిరువా నాన్న అడిగినోడుగా రక్కో సిరిసిరువా నాన్న అడిగినోడుగా రక్కో సిరిసిరువా. ఇక పెద్ద అన్నకట్టి పెద్ద వాడతాను. ఆవుల మీద పారెత్తిచ్చి సిరిసిరువా నేను పచ్చబొట్టు వేసుకుంటే సిరిసిరువా నేను పచ్చబొట్టు వేసుకుంటే సిరిసిరువా ఆ పచ్చబోయినమ్ము సిరిసిరమువా నాగమల్లె తీగ మల్లె సిరిసిరువా సీతమ్మని పాదాలు సిరిసిరువా అగ్గినేసిన గుండు సిరిసిరువా ఆ రామచంద్రుడు సిరిసిరువా శ్రీరామచంద్రుడు సిరిసిరువా నన్ను వచ్చింద నొయ్యలేదని సిరిసిరువా నా మత్త నన్ను అడిగినోడుగాడు చెల్లో సిరిసిరువా నన్ను అడిగినోడుగాడు చెల్లో సిరిసిరువా
నీ నొప్పి పెద్దదా సిరిసిరిమువ్వ నా నొప్పి పెద్దదా సిరిసిరిమువ్వ నా నొప్పి పెద్దదా సిరిసిరిమువ్వ మూడు సూదులు గట్టి సిరిసిరిమువ్వ ముప్పైన వేసినారు సిరిసిరిమువ్వ చేతి మీద పచ్చైన వేసినారు సిరిసిరిమువ్వ మూడు సూదులతోటి సిరిసిరిమువ్వ పచ్చబొట్టు వేసుకుంటే సిరిసిరిమువ్వ చెయ్యంత వాసినాది సిరిసిరిమువ్వ నొప్పైన పెట్టినాది సిరిసిరిమువ్వ నా భర్త నన్ను అడిగినోడు గాడు చెల్లో సిరిసిరిమువ్వ నా పచ్చబోయిన మూడు సిరిసిరిమువ్వ నన్ను అడిగినోడు గాడు చెల్లో సిరిసిరిమువ్వ నన్ను అడిగినోడు గాడు చెల్లో సిరిసిరిమువ్వ నన్ను అడిగినోడు గాడు చెల్లో సిరిసిరిమువ్వ. చూసారా ఇక్కడ పాకం అవుతుంది, మీకు పాటలు కూడా వస్తున్నాయి. చెప్పత్తమ్మా. అయితే ముగ్గురు అక్క చెల్లెలో ఒక్కులు పిచ్చారు, ఒక్కులు పడగా ఒడ్డెడ పోసుకున్నారు. ఒడ్డెడ పోసుకొని వాళ్ళు నీ కట్టము నా కట్టం ఏందని అడుక్కుంటారు. అడుక్కుంటారు ఏది చెల్లె నీ బాధ ఏందంటే నేను సిక్కుడు చెట్టు కింద సిరిగిన దోమంగా ఆ సిరిగిన దోమంటే సిక్కుడు వచ్చి నా శీకల పడ్డది. శీకల పడితే నా భర్త నన్ను అడిగినోడు కాడక్క ఈ విషయంలో చెల్లి చెప్పింది. మళ్ళా నాకు చెల్లి ఏం చెప్పిందంటే కాకిర చెట్టు కింద కలగిన్న దోమతాను. కలగిన్న దోమతాంటే కాకిర పువ్వు వచ్చి కాలు మీద పడ్డది. కాలు మీద పడితే నొచ్చిందా నొయ్యలేదా అని నన్ను నా భర్త నన్ను అడగలేదు అక్క అని నాకు చెల్లి చెప్పింది. అయితే మీకు అర్థం కాంటారా నేను చెప్తాను అని ఈ అక్క ఏం చెప్తాను పెద్ద లాస్ట్ కి పెద్ద ఆమె ఈ పచ్చ కొట్టు కొనిపించుకున్నది. ఏం పచ్చ అంటే తీగమల్లె నాగమల్లె చెక్కు చెక్కురాలు సీతమ్మరి పాదాలు అగ్గినేసిన గుళ్ళు రామచంద్రుడు శ్రీరామచంద్రుడు ఇంత పచ్చ వేయించుకున్న చేతి మీద మూడు సూర్యులు మూటగట్టి ఇక మంచిగా పచ్చ కొట్ట అంతా పచ్చ దాని ఒంటి చేతి మీద రాసుకొని మూడు సూర్యులతో పచ్చ వేయించుకుంటే చేయి అంతా వాసింది. వాసినాక ఆ పసుపు నూనె కలిపి పెట్టుకున్నది పచ్చ కొట్టుకు పుల్లు పోయడానికి. ఆ భర్త చూసి కూడా ఏమైంది నీకు ఎందుకు అని ఏం వస్తుందని అడగలేదు. నాకు ఇంత అవస్థ అయితేనే నేను నా భర్త అడగలేదు. కాకర పువ్వు నొత్తదా కాలుగా వాడి అంత శుద్ధి పెట్టుకుంటాను చిక్కుడు పూసి కలవడం వాడితే నీకు నొచ్చింది ఆ చెల్లె కాదా అని నీ భర్త నిన్ను అడగాలనా ఇంతకంటే ఎక్కువ నొప్పి కానీ పెద్దరాని అన్నది. ఇక అప్పుడు వాళ్ళకు అంతే కాదా అవు ఇలా పొంగొస్తుంది ఫ్రెండ్స్. చూసారా పాకం మనకి, చూసారా మీకు లడ్డుతో పాటు మీకు అన్ని స్టోరీస్ వస్తున్నాయి, సాంగ్స్ వస్తున్నాయి మంచిగా. వెనకటి పాటలన్నీ వింటున్నారు ఇప్పుడు. మీకు పాటలు ఇవన్నీ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా. కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఓకే. చూడండి ఈ పాకం ఎప్పిందని మీకు లడ్డు రెడీ ఓకేనా. ఈ తెల్ల నూనె అంతా పోతుంది, పెద్ద పెద్ద బుగ్గలు పోయినాక చిన్న నూనె వచ్చి ఊటుతాక అప్పుడు పాకం వచ్చినట్టు ఈ నీళ్ళ వేసుకొని కొంచెం ముద్దకు వచ్చిన పాకం 10 నిమిషాలు పడుతుంది అత్తమ్మా. 10-15 నిమిషాలు పడుతుంది. అంటే మంట పెట్టిన కొద్ది అంటే తొందరగా కరగకుంటుందని మంట కొంచెం మామూలుగా పెడితే కాల్చడం అవుతుంది. పెద్ద పెద్దగా పెడితేనే పొంగొస్తా ఉంటుంది. ఇదంతా నురుగంతా పోవాలి ఇప్పుడు మనకి. పోవాలి తర్వాత చిన్న బుగ్గలు వచ్చేసి చిన్న బుగ్గలు వచ్చి కొత్త ఉడికినప్పుడు అప్పుడు పాకం వచ్చినట్టు మళ్ళీ చూసుకోవాలి. వేసి ఈ తీగ పాకమా లేకపోతే ముదురు పాకం అత్తమ్మా? మరి ముదురు అయితేనే గట్టిగా అవుతాయి, మామూలుగా అయితేనే మెత్తగా ఉంటాయి. దీనికి ఏ పాకం? తీగ పాకమే అయితే అరిసెలకి ముదురు పాకం చేసుకోవాలి. పాకం చూసారా ఇది ఇంకా రాలేదు మనకి, రాలేదు. ఇగో ఇట్లా ఇట్లా ఇది వస్తాండి, స్టార్ట్ అవుతుంది పాకం మనకి ఇప్పుడే. చూసారా అలా మనకు ముద్ద ముద్ద అయిపోవాలన్నట్టు పట్టుకోగానే ఓకేనా. స్టార్ట్ అవుతుంది పాకము. పాకం దగ్గరకు వచ్చి లడ్డు కూడా అయిపోయి. ఈ లడ్డు కోసం ఆ శివ పండుకోకుండా వెయిట్ చేస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఆ లడ్డు అయిపోవాలి తినాలని. వీడికి అయితే ఊరిలో వస్తున్నాయి. పోసుకొని నా సామి దవరగా సంబోసుకొని బుక్క బుక్క బుక్కుంటా నా సామి చిట్కాలు వేసుకుంటా చిట్కాలు వేసుకుంటా నా సామి కన్యవాడకే నిలుపుగా కన్య దాడిన గండు కుక్క నా సామి 7 వేళ నిల్లదని కన్య దాడిన గండు కుక్క నా ఇలా అగో చూసారా మీకు పాటలు వెనకటి పాటలు అని. ఇప్పుడు పాటలు వేరు, వెనకటి పాటలు వేరు.
కన్నీశ్వరి మండ నీరాన సామి చక్కగా చేసారా మీకోసం మా అత్తకి ఫుల్ పాటలు వస్తున్నాయి. స్వామి చెప్పరా నీ దుఃఖం వచ్చే మాయదారి గుడి వీరాల స్వామి మన్నులు రే మామ కొడుక మన్నులు రే మామ కొడుక నా స్వామి మనసులు ఉంటే సారి కూడా అగో పాకం మంచిగున్నాయి కొంచెం పాట నీకు నచ్చి రావరా వస్తుంది పాట పాటలు బాగున్నాయా నాన్నమ్మ పాడినాయి? బాగున్నాయి. అగో చూడండి ఫ్రెండ్స్, పాకం మనకు వచ్చినట్టే. ఇక ఆయన ఇలాచి పొడి వేసుకొని బూందీ వేసేది కలుపుకోవడమే ఇక. ఓకేనా? అగో చూడండి, ఇలా పడాలి మన పాకం. అగో చూసారా? ముద్దకొచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి అలా ఉండాలి. చుట్టూ కలుపు కొద్దిగా వేసి అగో ఇలా వేసింది చూడండి, ఇలా వస్తుంది. ఇట్లా ముద్ద ముద్ద అయిపోయింది. చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. సేమ్ చక్కెర లెక్క అయిపోవాలి కొంచెం అయిన అగో పాకం చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంది మీకు? కింది పెట్టదు. సేమ్ చక్కెర లెక్క అయిపోయిందండి మనది చిన్నగా. చూసారా? ఇలా అయిపోవాలి మనకి పాకం. ఇలా గట్టిగా అయిపోతే షుగర్ అంతా కరిగిపోయి కొద్దిగా గట్టిగా అయిపోయి మనకు అలా ముద్ద లెక్క అయింది అనుకో, మనకు పాకం రెడీ. నేను కొద్దిగా ఇలాచి పొడి వేసుకుని కలపాలి. అది కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు పాకం చూడండి ఫ్రెండ్స్ ఎట్లయిందో. గిట్లా వాళ్ళు పాకం ఇప్పుడు ఇలా అయిపోయినాక ఇలాచి పొడి వేసుకుని కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇట్లా రావాలి ముద్ద వేయాలి పెట్టినా మళ్ళీ ఒకసారి వేస్తాను. యాలక్కాయలు అలా వచ్చినాక ఇలాచి పొడి వేసుకోవాలి. ఇవన్నీ రావాలి చూడండి సేమ్ చక్కెర లెక్క అయిపోయింది మళ్ళీ మొత్తానికి. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బూందీ ఎద్దున్నాం. కలుపుతాను, ఇట్లా పోయాలి నేను. అవి ఇట్లా మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు మనం. ఇలా అనేసుకోవాలి మొత్తం. పాకం కదండి, నీకు రోకల బండితో కొట్టుకున్నా మంచిగా ఉంటుంది పాకం. బూందీలోకి వెళ్ళాలని ఇలా కొడతాం అన్నట్టు. ఇది కొద్దిగా తీసుకొని కలుపుకోవాలి లడ్డు లేక. చూడండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిన లడ్డు మీకు చూసారా? అలా వేసేసుకోవాలి. మీకు కొద్దిగా గట్టిగా అయితే కనుక నేను వాటర్ కలుపుకొని మామూలుగా చేతికి అద్దుకొని చేసేసుకొని లడ్డు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా లడ్డు. ఓకేనా? ఇది లడ్డు. అన్నీ అయినాక మళ్ళీ చూపిస్తా ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్. చూసారా మనకి ఎన్ని లడ్లు అయినాయి? ఇప్పుడు ఇంకా అవుతుంది లడ్లు. మా అత్తమ్మ చేసింది, లాస్ట్గా వచ్చేసింది. నేను చేస్తున్నా. ఇది లడ్డూలు. ఓకేనా? టైం కూడా 11 బాగా అయింది మాకు. ఇప్పుడు మేము పోయి నైట్ పెట్టుకున్నాం. ఇక డ్యూటీ పోయి వచ్చి మరి షాపు, అందుకు దానివల్ల లేట్ అయిపోయింది. చూసారా? మీకోసం ఈ లడ్లండి. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని అయినాయో. చూసారా ఎన్ని లడ్లు అయినాయో? ఎన్నుండే అత్తమ్మ ఈ లడ్లని? 110 కిలోకి 110. చూసారా? ఇంకా ఎన్ని లడ్లు చూసారా? ఎన్ని లడ్లు ఉన్నాయి మనకి. ఇప్పుడు సంక్రాంతి అప్పలు ఇవన్నీ మనకి స్టార్ట్ అయినాయి. గారెలు, సకినాలు. సంక్రాంతికి పెద్ద పండుగ. అన్ని దినుసులు వస్తాయి కాబట్టి సంక్రాంతికి కొత్త పంటలు కానీ అన్ని వస్తాయి, చేసుకుంటారు మంచిగా. చూసారా? రేపు ఇంకా అరిసెలు చేయాలి, సకినాలు, మడుగులు, ఇక వగేరా ఎన్ని అంటే చేసుకోవచ్చు మన ఇష్టం, ఓపికని బట్టి.
టైం అయితే 11:30 ఫ్రెండ్స్. ఏం పండుకోవాలి, నిద్ర వస్తుంది. ఓకేనా? పొద్దునక డ్యూటీ చేసి తినదానికి లడ్డూలు చేసుకోవాలి. ఇంకా మాకైతే ఓపిక లేదు. మీకు ఈ ఛానల్లో నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మా లడ్డూలని తిరిగిపోయింది. ఓకేనా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్. బాయ్ పతమా. బాయ్. చేదు చెప్పు లడ్లు చేయి చెప్పు వాళ్ళకి ఇక బాయ్ అని. రేపు మళ్ళీ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం చూడండి. సామెతలు, పొడుపు కథలు, మీకు సాంగ్స్ కానీ పాత పాటలు కానీ మాకు రేపు విందురు. ఓకేనా? బాయ్.